వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో దళిత బంధు సాధన సమితి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి సబ్ కలెక్టర్ లింగయ్య నాయక్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దళిత బంధు సాధన సమితి జిల్లా కన్వీనర్ ఎర్రన్పల్లి శ్రీనివాస్, సలహాదారులు ముజిహిత్పూర్ పెంటయ్య, రామన్న, మాదిగ, దేవునోని గూడ వెంకటన్న, చౌడాపూర్ మండలం అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు పరిగి అశోక్, జోగి శ్రీనివాస్, మందిపాల్ కోస్గి కుమార్ మాట్లాడుతూ గత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పైలట్ ప్రాజెక్టు క్రింద చేపట్టిన దళిత బంధు రెండో విడతగా కలెక్టర్ ఆధ్వర్యంలో లబ్ధిదారులను గుర్తించి ఎంపిక చేసి దళిత బంధు అకౌంట్ మరియు బెనిఫిషియర్ ఐడి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎంపికైన దళిత బంధు లబ్ధిదారులకు వెంటనే నిధులు విడుదల చేయాలని, లేని పక్షంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున రోడ్డుపైకి వచ్చి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని, దళితులను దగా చేస్తారా, దళిత బంధుపై రాజకీయ రంగులు పూయకండి, దళితుల అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వాలు పనిచేయాలి, కలెక్టర్ ఆధ్వర్యంలో ఎంపిక చేయబడిన దళిత బంధు నిధులను వెంటనే విడుదల చేయాలి, దళిత బంధు నిధులు విడుదల చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపాలి, చేయలేని పక్షంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టడానికి కూడా వెనకడుగు వేసేది లేదని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో ఎల్ దత్తు, డబ్బు శ్రీనివాస్, శేఖర్, జట్టిగల్ల వెంకటయ్య, దౌలతాబాద్ హనుమంతు, చిట్యాల శ్రీనివాస్, సుదర్శన్, శ్రీనివాస్, శివకుమార్, నరేష్, వెంకటయ్య మరియు తదితరులు పాల్గొన్నారు. మధ్యదారులు వాళ్ళకు ఉన్నాయా యూనిట్లు లేవా, అమ్ముకున్నారా, మధ్యదారులు కూడా ఎవరన్నా మధ్య దళారుల చేతికి వెళ్ళాయా అని కూడా ఆలోచన చేసి ఆ కమిటీ నివేదిక కూడా కలెక్టర్ గారికి పంపించడం జరిగింది. రెండో విడత కూడా దళిత బంధును ఆల్రెడీ గత గవర్నమెంట్ కూడా 17,000 కోట్లను అకౌంట్లో వేయడం జరిగింది. ఆ దళిత బంధు నిధులు ఎక్కడ వెళ్ళాయనేది కూడా ఇప్పటి వరకు అడ్డుతోచడం లేదు. కాబట్టి మన ఎమ్మెల్యేలు కానీ, గౌరవ పెద్దలు కానీ, ఎంపీలు కానీ మనం కూడా ఇక్కడ స్పీకర్ ప్రసాద్ కుమార్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళకి ఎవరికైనా అవకాశం కల్పిస్తే అక్కడ కూడా వెళ్ళి మనం వినతి పత్రాలు ఇచ్చి వారికి మెమోరాండం ఇచ్చుకుంటే మనకు మన బాధలను చెప్పుకోవాలి. తప్పేమున్నది? ఇప్పుడు రోడ్ పైన పడ్డాం, ఇప్పుడు అదే దళిత బంధు వస్తే ఏదో ఒక జీవనోపాధి అవుతుండే, మనకు బతుకు తెరువు అవుతుండే, మన పిల్లలు మన పిల్లలందరూ కూడా రోడ్డు మీద పడే పరిస్థితి. దళిత బంధు అనేది మన జీవితాన్ని మార్చే చరిత్ర ఉండే. ఒక్కొక్క లబ్ధిదానికి 10 లక్షల రూపాయలు వస్తే దుకాణము, ఆటోను, కిరాణము, లేకపోతే టెంట్ హౌస్ చాలా మంది చూస్తున్నాం. ఇప్పుడు దళిత బంధు ఉన్నారు, డాక్టర్ల ద్వారా కానీ, వాళ్ళ డైరీ ఫామ్లు కానీ ఇలాంటివి పెట్టుకొని వాళ్ళ జీవనోపాధి చేసుకొని వాళ్ళంతా వాళ్ళ కాళ్ళ మీద నిలవడానికి ప్రయత్నం ఉంది. మంచి పేరు సార్, మీరందరూ సహకరిస్తే అందరికీ మన పేరు